నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు మెట్టు సాయి కుమార్ గారు, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే, చెప్పన్నా. ఏ విధంగా ఫీల్ అవుతుంది సార్ మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్లో చాలా కష్టపడి ఇప్పుడు ఈ పొజిషన్కి రావడానికి ఏ విధంగా ఫీల్ అవుతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో నేను బాధ్యతలు ఇస్తాను, వారిని అక్కడ చేరుకుంటాను. ఏ జెండా మోసిన ఏ కార్యకర్త కూడా నిరుత్సాహపడకని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకు మీరు చూడొచ్చు. 37 కార్పొరేషన్ చైర్మన్లు వేసిన 37 మంది కార్పొరేషన్ అయిన వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాలు పనిచేసిన వాళ్ళే. ఇక్కడ మీరు ఎక్కడ చూడొచ్చు, ఎక్కడ డబ్బుతో కానివ్వండి, ఇక్కడ పైరుతో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ ఎన్నో కష్టాలు పడి ఎన్నో కేసులు ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం ఇది. ముఖ్యంగా చూడొచ్చు, ఎన్నికల్లో మనం మాట్లాడిన విధంగా 100 రోజుల్లోపే 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కళ్ళబొల్లి మాటలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడబోదు. ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాలు చేయాలనే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు ఉంది. అధికారం మాకు కొత్త కాదు. 2004-14 అధికారం మేమే ఉన్నాం. ఇది ఇంకా చిన్న రాష్ట్రం. ఇది అధికారం ఎట్లా కాంగ్రెస్ పార్టీ తెలుసు. కేసీఆర్ గారు చేసినటువంటి అరాచకాలని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకున్న మోసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగింది. మీరు చూడొచ్చు, ఎన్నికల్లో మాట్లాడిన ప్రతి అంశాన్ని కేవలము నెల కాకముందే మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? గవర్నమెంట్ వచ్చిన 45 గంటల్లోనే మహిళలకు ఫ్రీ బస్ పెట్టాము, అదే రోజు 10 లక్షల జీవిత బీమా పెట్టాము ఆరోగ్యశ్రీ ప్రకారంగా. మీరు అదే చూడవచ్చు. 500 రూపాయల సిలిండర్ పెట్టాము, అదే రోజు ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పెట్టాము. మరి రీసెంట్లీ బదలాది రాము సాక్షి గృహజ్యోతి. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రతి మహిళకు ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ చేయూతనివ్వాలి. ఇంట్లో మహిళ ఆనందంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో గృహజ్యోతిని అర్హత గల ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇచ్చే బృహత్తమ కార్యక్రమం చేపట్టాము. ఇది చెప్పాలి, ఇది కనబడుతుంది ఎవరికి? మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డులో గత దాంట్లో కొన్ని అవకతవకలు అవుతున్నాయి సార్. ఇవి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీన్ని అవకతవకలను సరి చేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మీరు చూడవచ్చు, ముఖ్యమంత్రి గారే మత్స్యశాఖ మంత్రి గారు మొన్న రీసెంట్లీ రివ్యూ అయిన దానిలో గత 9 సంవత్సరాలుగా మత్స్యశాఖ అదేవిధంగా గొర్రెల పెంపకం శాఖలో అవినీతి తీయడానికి ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. 100 కోట్లకు అవినీతి అయింది. కమిషన్లు ధారాళంగా తీసుకునే అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ప్రజల సొమ్ము అది. చాలా సామాజిక వర్గాల కుంభకోణం జరిగిందంట కదా సార్. ఎస్సీ ఎస్టీ దీంట్లో ఇట్లా కుంభకోణం జరిగిందంట కదా సార్ ఈ ఫిషరీస్ డెవలప్మెంట్. అవును, నేను ఏమంటున్నాను, 2015 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం దాకా ప్రతి సంవత్సరము ఆంధ్ర కాంట్రాక్టర్లకు కొన్ని 100 కోట్ల ఉచిత చేప పిల్లల విషయంలో స్పష్టంగా అందులో 60% కమిషన్తో అప్పటి మంత్రులు కానివ్వండి, అప్పటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ లోకల్ ఎంపీ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు, లేదని చెప్పట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇది ప్రజల సొమ్ము, ప్రజలకే చెందాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి మత్స్యకార కుటుంబాలందరికీ న్యాయం జరగాలి. మత్స్యకారుల అభివృద్ధి అయినప్పుడే, కుటుంబాల అభివృద్ధి జరిగినప్పుడే, వారికి మన జీవితాల్లో జరిగినప్పుడే రేపటి భవిష్యత్తుకు సత్కారం ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడేసి బురదలేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయదు. మీరు చూడవచ్చు, 100 రోజుల్లో మేము మాట్లాడుతున్న మాటలేంది. గత 9 సంవత్సరాలుగా మీరు ఏం పనులు చెప్పండి. 3016 రూపాయలు ఇస్తున్నటువంటి 2018లో కేసీఆర్ గారు 5 సంవత్సరాలుగా మాట్లాడలేరు. ఈ మాటలలో మేము 100 రోజుల్లో మాట్లాడుతుంటే ఎవరో పిల్లి అది మన చిల్లర మాట కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అజ్జేసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినే చేస్తుంది, చేసే చెప్తుంది. కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ అంటే కమిట్మెంట్. 100 రోజులు అయింది కదా సార్, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పేసి అనేది కొంతవరకే జరిగింది. ప్రజలు కూడా కొంతవరకు ఈ ప్రతిపక్షాలు అంటున్నాయి సార్, ఓట్ల కోసం అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇదే విధంగా ఉంటారా, ఓట్లు అయిపోయిన తర్వాత ప్రజలను పట్టించుకుంటారా అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. 2004 సంవత్సరంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇస్తానంటే ఇట్లనే చిల్లర మాట మాట్లాడండి. అప్పటి ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నాయి? కరెంట్ మేము ఇవ్వలేదా? కాంగ్రెస్ పార్టీ ఒకసారి మేనిఫెస్టోలో పెడితే అదే మేనిఫెస్టో మాకు భగవద్గీత, అదే మేనిఫెస్టో మాకు ఖురాన్, అదే మేనిఫెస్టో మాకు బైబిల్.
మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా మాట్లాడతాము, స్పష్టంగా చేస్తాము. రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదని చెప్తున్నాను, అధికారం మాకు కొత్త కాదని చెప్తున్నాము. అయినా కానీ ఇలా చిల్లర వల్ల మాట్లాడు టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా మనం చెప్తున్నాం. మీకు దమ్ముంటే 2014 నుంచి 23 దాకా మీరు చెప్పిన ఏం మాటలు మీరు నెరవేర్చిరా? మీకు రేపు ఎన్నికల్లో దమ్ముంటే, మేము ఎన్నికలు అయిన తర్వాత పెట్రోల్ పెంచాము, మేము డీజిల్ పెంచాము, మేము గ్యాస్ పెంచామని చెప్పే దమ్ము మీకుందా? ఇదే ఊపుతోటి కాంగ్రెస్ లోక్సభ స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలవబోతుంది సార్? అసలు ఇంతకు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 14 లోక్సభ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. ఇంకా స్వీప్ బాగుంటే 16 గెలిచి పాడేస్తాం. అంటే ఇప్పుడు బీజేపీకి ఒక దిక్కు, బీఆర్ఎస్కు రెండు ఉన్నాయి సార్. ఎంఐఎం అంటే ఒకటి దానికి వస్తుందని చెప్పేసి భావించవచ్చు కొంతవరకు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్కు మీరు 16 అంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీకి ఏం స్కోప్ లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేనేమంటున్నాను, బీజేపీకి బీఆర్ఎస్కి గౌండ్ లేదు, సౌండ్ లేదు, ఈ సౌండ్ వచ్చేసింది వాళ్ళకు. అంటే రాజకీయంగా మాట్లాడుతున్నాండి. ఇప్పుడు మీరు ఏమని ఓటాడుతారో చెప్పండి. మీరు అదే ఎక్క హక్కుని చెప్పండి. బీజేపీ బీఆర్ఎస్కి మేము పెట్రోల్ ధర పెంచుతామని ఓటాడుతారా? మేము 10 సంవత్సరాల మోసం ఓటాడుతారా? అంటే తెచ్చుకున్న తెలంగాణను తెచ్చిరని చెప్పేసి కొంచెం సింపతి తోటి కేసీఆర్ కోట్లు పడవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు సార్. మరి 10 సంవత్సరాలు ఏమి ఇచ్చింది సింపతి కాకుండా? ఇంకేంది అది? 10 సంవత్సరాలు మీకు ఏమి ఇచ్చింది మరి? గోళ సుందర రాశారు ఏమన్నా పిచ్చుకోవాలి కన్నా. 100 రోజుల్లో మనం ఇల్లు కట్టలేం బ్రదర్. బునాది వేయగలుగుతాం. మా స్థాయి తగ్గట్టు బునాది వేసి పిల్లలు వేసి కూర్చోటం. ఎన్నికల్లో ఓట్లు అనేది కాంగ్రెస్ పార్టీ నిజం కాదు. కాంగ్రెస్ పార్టీ చేయాలని ఎన్నో రాజకీయాలు చేస్తుంటుంది. కులాలపైన, మతాలపైన మేము కుట్రాలు పెట్టమం కూడా. మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు ఫస్ట్ మీకు బీజేపీ బీఆర్ఎస్కి. నిట్ట నీళ్ళున్న ప్రజలను బాహాటంగా మోసం చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఆ బీఆర్ఎస్ బీజేపీకి. ఇద్దరు ఒకటే తల్లిలో ఉన్న 2 పుస్తకాలు మాత్రమే. బొమ్మ బొరుసులాగా. తను పనుకుంటే తినిలో వస్తారు, తినుకుంటే తనలో వస్తారు అంతే. కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంయుక్తంగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తుండు. కిషన్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ మాట్లాడాడు, కేసీఆర్ మాట్లాడితే కిషన్ రెడ్డి మాట్లాడాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్లోకి వస్తున్నారు సార్. వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు ఎంపీ సీట్ల గురించి అని చెప్పేసి వాళ్ళకే ఇస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? మీరు ఇంతగానో కష్టపడి వస్తున్నారు కదా, కొత్త వాళ్ళకి, కొత్త పార్టీలోకి వచ్చిన వాళ్ళకు అధికారం ఇస్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నాయకులు ఉండండి, వారు ఏమన్నా పదవి ఉందా? ఇంకా పార్లమెంట్ సభ్యులకు పదవి ఉందా? పదవి అయిపోయినా వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రకారంగా గెలుపోవడం బాహాటం పెట్టుకొని గెలుపు గురాన్ని ఇస్తారు. టికెట్ ఇయ్యని వ్యక్తులకు ఎమ్మెల్సీ కానివ్వండి, ఏదైనా కార్పొరేషన్ ఇస్తారు. లోకల్ ఉన్న మాకు ఇస్తలేరు అని చెప్పేసి నాకు టికెట్ రాలేదు మై డియర్. నాకు టికెట్ రాలేదు. మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? పోటీ అనుకున్నా, ఘోషమని నా టికెట్ అడిగినా రాలేదు. సమతుల్యంగా నాకు ఏమి ఇచ్చారు? ఫిషర్ ఫీజ్ కాంగ్రెస్ కార్పొరేట్ చైర్మన్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ అందరినీ సంతృప్తి పరుస్తుంది. నీకు నీలాగా, నాకు నాలాగా సంతృప్తి పరుస్తుంది. పార్లమెంట్ అనే వరకు ఎమ్మెల్సీ ఇస్తుంది. చాలా పదవులు ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి. ఇంకా చైర్మన్ 44 బాకీ ఉన్నాయి. కేబినెట్ ర్యాంక్ హోదాలు ఉన్నాయి. ప్రభుత్వ సలహాదారులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కాపాడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు, మర్చిపోలేదు, మర్చిపోదు కూడా. హైదరాబాద్ సరిహద్దులో మొత్తం 4 అయితే పార్లమెంట్ స్థానాలు అయితే ఉన్నాయి సార్. ఒకటి మెయిన్గా ఎంఐఎంకి అంటున్నాం. అక్కడ మీరు ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ మాదలత కూడా చాలా వరకు అయితే కొట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు 2004, 2009, 14, 19లో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓటు షేర్ చూడండి. ఇప్పుడు 2024 వచ్చే ఓటు షేర్ చూడండి. కాంగ్రెస్ పార్టీ గణనీయంగా తన ఓటు బ్యాంక్ని పెంచుకుంటుంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి నైతికంగా ఓట్లు లేవో అక్కడ మాకు ఓట్లు వచ్చినాయి. ఎంఐఎంకి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంటుంది పోటీ హైదరాబాద్ పార్లమెంట్లో. సంక్షేమ పథకాలు అందుతున్న ప్రతి ఇంటి, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకెళ్తున్నారు. ఎప్పుడైనా కానీ ప్రకటనలు చేసే ప్రభుత్వం మాది కాదు. ప్రకటనలు చేయని, ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వం మాది. మేనిఫెస్టోలో లేని పథకాలు కూడా అమలు పరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నైజం అది. గోషమాల నుంచి బీజేపీకి సపోర్ట్ వస్తుందని చెప్పేసి అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఆయనకు సీట్ ఇవ్వకపోవడం వల్ల. అంటే ఏమంటారంటే రాజకీయంగా కొంతమంది నాయకులు బీజేపీ ఎప్పుడు కూడా ఎంఎం నమ్ముకొని ఉంటుంది. ఇది రాజకీయం, హైదరాబాద్ రాజకీయం. రాజా సింగ్ కేవలం యాక్సిడెంటల్ లీడర్, రాజకీయ నాయకుడు కాదు. కేవలం మతాన్ని నమ్ముకున్న నాయకుడు. మతాన్ని నమ్ముకొని జెండా పట్టుకొని నాకు ఓట్లు వేయడం తప్ప నేను ఏం చేస్తాను చెప్ప నాయకుడు.
రాజకీయం మతానికి అనుకూలంగా ఉంటే అది కొన్నిసార్లు మాత్రమే. రాజకీయం చేయాలనుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. బీజేపీ పార్టీకి మతం తప్ప ఇంకే అంశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంశం అభివృద్ధి, సంక్షేమం, అన్ని పథకాలు ఇంటికి చేరడం కాంగ్రెస్ పార్టీ పథకాలు అవి. దమ్ముంటే బీజేపీకి సంబంధించి ఒక పథకాలు ఏ ఇంటికైనా పోయినాయా చెప్పండి? రాజకీయం చేయాలనుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎప్పుడు ఆ ప్రాంతంపై ఈయన మతంపై కొట్లాడుతుంటారు. కాబట్టి బీజేపీకి, బీఆర్ఎస్కి ఓటు వేసిన ప్రతి ఓటు కూడా చెత్తగొప్పలు వేసినట్టే. ఇప్పుడు మనకు సెంట్రల్లో చూసుకున్నట్లయితే ఉన్న 543 దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఉన్న ఢిల్లీ సీఎంని కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిరు కదా, అది బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. మన బీజేపీ నాయకులకు సంబంధించిన ఏ నాయకుల ఇంటికి ఈడీ పోదు, సిబిఐ పోదు, ఐటీ పోదు. అలా పుణ్యాత్ముల, పురాణ పురుషుల, పురుషోత్తముల చెప్పండి. అంటే ధీరులా, లేకుంటే స్వాతంత్రంలో ఏమన్నా వాళ్ళు పాల్గొని వాళ్ళ ప్రాణాలు ఏమైనా ముక్కులో ఇచ్చిరా చెప్పండి. సిబిఐ, ఈడీ, ఐటీ బీజేపీ అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్నాయి. అట్లా వాడుతున్నారు. దేశంలో ఉన్న 90% పైగా జర్నలిజంని కూడా వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటున్నారు. అంటే మీడియాని కూడా వాళ్ళ పక్షంగా వాడుకొని అనుకూలంగా 400 పారో, 300 పారో, 200 పారో, 100 పారో అని మాట్లాడుతున్నారు. వాళ్ళని పర్రమని చింపేస్తారు సార్ బట్టలు వాళ్ళకి. ఇండియా కూటమిని ఢీ కొడుతుందా సార్ ఈ సంవత్సరం? అట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? మళ్ళీ ప్రధాని మోడీ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే రాహుల్ గాంధీ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? ఇండియా అని పేరు పెట్టిన తర్వాత గజగజ అనుకున్నటువంటి మోడీ భారతాన్ని మార్చే విధానాన్ని మీరు గమనించవచ్చు. ఇండియాలో ఎప్పుడు ఇండియా కూటమి ఉంటుంది. ఇండియా కూటమి ఎప్పుడు దోచుకొని, దాచుకొని, పంచుకొని రకాలు. వాళ్ళకు వీళ్ళకు చాలా ఫరక్ ఉంటుంది. ఆకాశాన్ని, భూమిని ఎవరు కలపకుండా ప్రపంచంలో కూడా భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రజాస్వామ్యబద్ధమైన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన కొట్లాడుతుంది. ఓటములు, గెలుపులు కాంగ్రెస్ పార్టీకి నైతికంగా చూసుకుంటాము. కానీ దేశ ప్రజల గురించి ఏమన్నా ఇబ్బంది వచ్చే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సహించే పరిస్థితి లేదు. రాజకీయ డ్రామాలు చేయడంలో నేమంటాం ముందే, బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే తల ఉన్న రెండు పుల్కల్లాగా. ఒకటి నీ ఉన్న పుల్క, ఒకటి నేనేం పుల్క, అంతే. రెండు ఒకటే, ఇక్కడ కనబడుతుంది మీకు అంతే. కవితను అరెస్ట్ చేసే కానీ కూడా 2 సీట్లు గెలవలేని స్థితిలో బీజేపీ, ఒక సీటు గెలవని స్థితిలో బీఆర్ఎస్ ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ పాలన మంచిగా ఉందని చెప్పేసి కొంతవరకు మీరే చెప్తారు కదా, అదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి ప్రజలు ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ప్రజలకు న్యాయం చేస్తుంది, ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయవచ్చా? గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు వాళ్ళ ఎమ్మెల్యేలను గెలిచిండు, మంత్రులను గెలిచిండు, ప్రజలను గెలిచిండు చెప్పండి. ఓటు బ్యాంక్ పని చేసే ఉంటే 2014లో బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ ఉండకపోతుండే. తెలంగాణ ఆనందం చేస్తే అప్పుడే మీరు చేసుకుంటుండే కదా. ఎక్కడ మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయలేదండి, రాదు కూడా మాకు అట్లా. హర్ ఘర్కు పహచాన్ ఉంది. ప్రతిపక్షాలకి ఏందండి, ప్రతిపక్షాలు అది ఇప్పుడు దేశంలో అధికార పక్షంలో బీజేపీ చెప్తున్నాను, వారు చేసిన ఒక సంక్షేమ మాటని, ఒక పథకాన్ని జస్ట్ మీరు చెప్పమని చెప్పండి. నేను గుడి కట్టాను, భద్రాద్రి రాముని మర్చినట్టు ఇలాంటి వ్యక్తులు తెలంగాణ ఓటు ఎట్లా అడుగుతారండి? సౌత్కి, దక్షిణానికి భద్రాద్రి రాముడే మనకు చాలా కీలకం. భద్రాద్రి రాముడిని మర్చిపోయినటువంటి ఇలాంటి వ్యక్తులతో మనం ఓటు అడుగుతున్న నెదకకుందండి. రాజకీయాలు చేయాలని కూడా చాలా అంశాలు ఉన్నాయి, చేద్దాం, చూద్దాం. నెక్స్ట్ ఇండియా కూటమి దేశంలో విజయడంగా మోగించబోతుంది. ఈ కళ్ళబొల్లి మాటలు మాట్లాడే ఈ బీజేపీ నాయకులు, ఎక్స్ట్రా యాక్టివిటీ చేసే ఈ మీడియా, అంటే బీజేపీకి సంబంధించిన మీడియాకి మాట్లాడుతున్నాను, వాళ్ళు చెప్తున్నాను, మీకు కూడా కళ్ళు చెదిరే సంబంధించిన రిజల్ట్ వస్తాయి, కాసుకోండి, మీరు చూసుకోండి.